రాయచూట్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కోసం బీజే సొల్యూషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకొని ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వీడియోస్ని నోటిఫికేషన్గా తెలుసుకోండి. నమస్తే, నా పేరు సాయిరెడ్డి. మీరు చూస్తున్నారు బీజే సొల్యూషన్ ఛానల్. మన అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచూటిలో 27/6/2022న మన రాయచూటిలో ఉన్న 1 నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లలో అమ్మఒడి పథకం కింద ఈకేవైసీ చేసిన ప్రతి తల్లి బ్యాంక్ అకౌంట్లలో 13,000 రూపాయలు జమ చేయడం జరిగింది. అందులో ఎటువంటి సందేహము లేదు. అమ్మఒడి పథకం కింద ఉన్న 15,000 రూపాయల అమౌంట్ని టీఎంఎఫ్ ఎస్ఎంఎఫ్ కింద, అంటే టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్, స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ కింద 2,000 రూపాయల అమౌంట్ని తగ్గించి 13,000 రూపాయల అమౌంట్ని తల్లుల ఖాతాలో జమ చేయడం జరిగింది. జగనన్న ప్రభుత్వము డీబీటీ విధానంలో అమౌంట్ని ఒక్కొక్క బ్యాంకుకి వేయడం జరుగుతుంది. అంటే డీబీటీ నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మీ ఖాతాలోని లాస్ట్ 0 నుండి 129 వరకు, అంటే ఈ విధంగా మీ అకౌంట్ నెంబర్లోని లాస్ట్ నెంబర్కు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక అమ్మఒడి లబ్ధిదారుని బ్యాంక్ అకౌంట్ పేజీని మనం చూస్తూ ఉన్నాం. ఇందులో అకౌంట్ నెంబర్ని మనం చూసినట్లయితే అకౌంట్ నెంబర్లోని లాస్ట్ నెంబర్, అంటే చివరి నెంబర్ 5గా ఉంది. అంటే 5th డే అమ్మఒడి అమౌంట్ లబ్ధిదారునికి జమ అవుతుందన్నమాట. అంటే ఇక్కడ 27/6/2022 నుంచి 5 డేస్, అంటే జూలై 1కి అమౌంట్ క్రెడిట్ అవుతుందన్నమాట. అంటే ఇక్కడ ఈ అకౌంట్కి జూలై 1కి అమ్మఒడి అమౌంట్ లబ్ధిదారుని అకౌంట్లో పడుతుందన్నమాట. పలానా పక్కింటి అమ్మకు, పలానా వెనుకింటి అమ్మకు, పలానా ఎదిరింటి అమ్మకు అమ్మఒడి పథకం డబ్బు అకౌంట్లో పడింది. అమ్మఒడి పథకం లిస్టులో నా పేరు ఉన్నా నా అకౌంట్లో డబ్బు ఇంకా రాలేదు అనే విషయాలు పక్కన పెట్టండి. మీ అమ్మఒడి పథకం డబ్బు ఖచ్చితంగా మీ అకౌంట్లో వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో కలుసుకుందాం. నమస్తే.